హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కార్తిక్, హైకోర్ట్ అడ్వకేట్. సో చూసుకున్నట్లయితే అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం మీద కూడా ఇండియన్ కల్చర్కి, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్కి ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉందండి. ఎక్కడెక్కడో అబ్రాడ్లో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఇండియాలో, ఆంధ్రాలో ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి. అంత ప్రఖ్యాతిగాంచింది ఒక ఇండియన్ కల్చర్ అనేది, ఇండియన్ ట్రెడిషన్స్ కావచ్చు, ఇండియన్ వెడ్డింగ్ సెరమనీస్ కావచ్చు, ఎవ్రీథింగ్. అయితే ఇంతెందుకు, మా అంకుల్ అండ్ మా పిన్ని వాళ్ళు బార్న్ అండ్ బాటప్ అంతా ఇక్కడే ఆంధ్రాలోనే జరిగింది. బట్ ఉద్యోగపరంగా వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోవడం, అమెరికాలో సెటిల్ అయిపోవడం, వాళ్ళు నౌ గ్రీన్ హోల్డర్స్ అనమాట, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు ఇప్పుడు. అండ్ వాళ్ళకు ఒక బాబు పుడితే అతనికి కూడా ఇప్పుడు రీసెంట్గా మొన్న బిఫోర్ ఎలక్షన్స్ ఇండియాలో ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేయడం జరిగింది. ఎక్కడెక్కడో అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్ కల్చర్కి, ఇండియన్ ఉమెన్కి అంత రెస్పెక్ట్ ఇస్తారు. అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు కొంతమంది టైప్ ఆఫ్ ఉమెన్ చూసినప్పుడు సాత్వికం అంటే చేతులెత్తి మొక్కి దండం పెట్టాలి అనేంత అమ్మోర్లాగా, దేవతలాగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఒక మంచి పేరుని, ఇలాంటి ఒక మ్యారేజ్ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక మంచి పేరుకి కళంకం తెచ్చిపెట్టడానికి అన్నట్టుగా కొంతమంది ఉమెన్ అయితే తయారయ్యారండి ఈ రోజుల్లో. సొసైటీలో మీరు చూసుకున్నట్లయితే ఎన్ని నెంబర్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫాల్స్ 498 కేసెస్ ఫైల్ అవుతున్నాయంటే ఇట్స్ లెక్క లేదు అసలు. మీరు ఒకసారి ఎన్సీఆర్బి రిపోర్ట్స్ వెరిఫై చేయండి మీకు టైం ఉన్నట్లయితే. నేషనల్ కమిషన్ ఫర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఒకసారి ఆ ఎన్సీఆర్బి రిపోర్ట్స్ కనుక మీరు పరిశీలించినట్లయితే ఎన్నో నెంబర్ ఆఫ్ ఫాల్స్ 498 కేసెస్ ఫైల్ అవుతున్నాయి హస్బెండ్ మీద, హస్బెండ్ యొక్క పేరెంట్స్ మీద. ఈరోజు నేను మీకు చెప్పబోయేది కూడా అలాంటి ఒక సంఘటనే. ఒక వైఫ్ ఆమెకున్నటువంటి ఒక ఇల్ హెల్త్, ఒక మెంటల్ డిజబిలిటీని హైడ్ చేసి మరి ఒక అతన్ని పెళ్లి చేసుకొని, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు ఆ విషయం అబ్బాయికి, మన క్లయింట్కి. పెళ్లి చేసుకొని అతన్ని నానా రకాలుగా హింసలు పెట్టి ఎంత టార్చర్ చేసి ఎన్ని కేసులు పెట్టిందో, అందులోంచి మన క్లయింట్ ఎలా బయటపడ్డాడు, అతన్ని ఎలా సేవ్ చేసామనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఒక జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయగలిగాము అనే ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఎవరు ఇవ్వరండి. దీని గురించి ఒక చిన్న లీగల్ డౌట్ మీద ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో టు ది అడ్వకేట్ అండ్ యూ హ్యావ్ టు పే ది కన్సల్టేషన్. ఫ్రీగా మీకు ఎవరు అడ్వైజెస్ ఇవ్వరు. బట్ ఇన్ దిస్ వీడియో ఈ 498 కావచ్చు, బెయిల్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ డిస్ప్యూట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విత్ లైవ్ ఇన్సిడెంట్స్ నేను మీకు అందజేస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఏంటంటే, ఇది 2019-20 టైంలో మన క్లయింట్కి మ్యారేజ్ అవుతుంది, అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. అక్కడ నుంచి కరెక్ట్గా వాళ్ళు జస్ట్ ఒక 3 months 4 months కూడా హ్యాపీగా లేరండి. అమ్మాయిలో ఉన్న డిఫెక్ట్స్ అన్ని స్టెప్ బై స్టెప్ బయట పడుతూనే వచ్చాయి ప్రతి చోట కూడా. అమ్మాయి యాక్చువల్గా ల్యూనాటిక్ పర్సన్, ఆమెకి మెంటల్ డిజబిలిటీ ఉంది. ఆ విషయం హస్బెండ్కి తెలీదు. పెళ్లి చేసినప్పుడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కూడా కనీసం అబ్బాయికి షేర్ చేయలేదు ఈ విషయం. ఆ విషయాన్ని దాచిపెట్టేసి, అమ్మాయి యొక్క మెంటల్ కండిషన్ దాచిపెట్టేసి మరి మేనేజ్ చేసి ఎక్కడ బయటపడకుండా, ఎక్కడ దొరకకుండా పెళ్లి చేసేయడం జరిగింది. అక్కడ నుంచి కొన్ని నెలల్లోనే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ రావటం, ఆ డిస్ప్యూట్స్ కాస్త గ్యాప్గా మారటం, ఆ కేసులు పెట్టేంత వరకు వెళ్ళడం జరిగింది. ఏం లేదండి, ఆ అమ్మాయికి ఎంతసేపు డౌట్ ఫాగ్ అనే ఒక డిసీజ్, మీరు వినుండకపోవచ్చు బట్ చూసుంటారు ఖచ్చితంగా. చాలా మంది ఉమెన్లో ఈ డౌట్ నేచర్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ డిసీజ్ అండి. దాన్ని అతను లేట్గా గుర్తించగలిగాడు. ఆ అమ్మాయిలో హస్బెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి లేట్గా వస్తే, వర్క్ బర్త్డే నుండి లేటుగా వచ్చిన మగాడికి, లేటుగా వచ్చిన ఇంటి పెద్దకి, కుటుంబ పెద్దకి ఏ మంచినీళ్ళలో జ్యూసో ఇవ్వగలగాలి, ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి డిన్నర్ పెట్టి ఎలా గడిచింది రోజంతా అని పలకరించాల్సింది పోయి ఆవిడ ఈ కేసులో ఉన్న కంప్లైనెంట్ ఎందుకు లేట్ అయింది, ఎవరితో తిరిగి వస్తున్నావు, ఎవరితో ఊరేగుతున్నావు అని చెప్పి బ్లేమింగ్ స్టార్ట్ చేసింది. ఇది ఒకటే కాదండి, అతని కాల్స్ బిజీ వచ్చినా, వెయిటింగ్ వచ్చినా నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరో అమ్మాయితో ఉంటున్నావు, నీకేదో రిలేషన్ ఉంది, నా దగ్గరికి రా, నాకు మోసం చేసావు, నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు అన్యాయం చేసావు అని చెప్పి అతన్ని బ్లేమ్ చేస్తూ ఉండేది ఎవ్రీవేర్. అసలు ప్రాబ్లం ఈ అమ్మాయిలో పెట్టుకొని, పోనీ ఈ అమ్మాయి ఏమన్నా మ్యారిటల్ రిలేషన్కి ఇది చెప్పకూడదండి, అంటే దాంపత్య జీవితానికి ఏమన్నా కోఆపరేటివ్గా ఉండేదా అంటే నో.
అతన్ని దగ్గరికి రానిచ్చేది కాదు, ముట్టుకొనిచ్చేది కాదు. అంటే నువ్వు ఎవరితోనో ఉన్నావు అని ఒక అనుమానం, ఒక డౌట్, డిసీజ్ అది. ఆ డౌట్ పెట్టుకొని నువ్వు ఎవరితోనో ఉన్నావు. ఆ డిసీజ్ పెట్టుకొని హస్బెండ్ని 24/7 టార్చర్ చేసేది. ఎప్పుడు చూడు ఎక్కడికి వెళ్ళినా వీడియో కాల్స్ చేయటం, ఎప్పుడు హస్బెండ్ ఫోన్ తీసుకోవడం, దాన్ని ఇంకా ఒక ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండదు, ఒక స్పై లాగా బిహేవ్ చేస్తూ ఉండదు. ఒక వైఫ్ క్యారెక్టర్ కాదు ఇంట్లో అమ్మాయిది, ఇంకా అక్కడ ఒక స్పై క్యారెక్టర్ అనమాట. అతను పెళ్లి చేసుకుంది కాపురం చేయడానికి కాదు, అతన్నే స్పై చేయించుకోవడానికి అన్నట్టుగా బిహేవ్ చేసేది ఈ కేసులో అమ్మాయి కూడా. సరే, అది కొన్నాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ రోజులు భరించలేకపోయాడు. దీనికి తోడుగా అమ్మాయికి ఉన్న మోస్ట్ డేంజరస్ హ్యాబిట్ ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్ అండి. అవుట్ ఆఫ్ నో రీజన్ షీ యూస్ టు మేక్ ఇష్యూస్ ఆల్వేస్ మన క్లయింట్తో. ఏమన్నా అంటే చేతులు కోసుకోవడం, బ్లేడ్ తీసుకొని పీక కోసుకోవడం, నేను ఉరేసుకుంటా, నేను చచ్చిపోతా అని చెప్పి సూసైడ్ నోట్స్ రాసేదండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మీకు చెప్పాల్సిన విషయం. నేను ఇదే మనల్ని క్లయింట్ని సేవ్ చేయగలిగిన పాయింట్ మనకి ఈ కేసులో. సూసైడ్ నోట్స్ రాస్తూ ఉండేది పేపర్ల మీద, పుస్తకాల మీద. అవన్నీ ఒకరోజు అతనికి టాలరేట్ చేయలేకపోయాడు. నువ్వు నాకు వద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళ అమ్మోళ్ళు ముందు అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అమ్మాయి అక్కడి నుంచి 498 కేసు, డౌరీ హెరాస్మెంట్ కేసు ఫైల్ చేసింది, డొమెస్టిక్ వైలెన్స్తో పాటు అబ్బాయి మీద, అంటే మన క్లయింట్ మీద, వాళ్ళ పేరెంట్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. అండ్ మన అక్కడితో ఆగలేదు ఆవిడ. మన క్లయింట్కి రిలేటివ్స్ అంటే సిబ్లింగ్స్, వాళ్ళ అన్నదమ్ముల మీద, అక్కల మీద కూడా కేసులు ఫైల్ చేసింది. వాళ్ళు మొత్తం ముగ్గురు, అంటే ఇతను మిడిల్, వాళ్ళ అన్నయ్య, ఇతను వీళ్ళ అక్క అనమాట, వీళ్ళ సిస్టర్. ఇలా ముగ్గురు మీద, అంటే తోబుట్టోళ్ళ మీద ఫైల్ చేయటం, అతని మీద, అతని పేరెంట్స్ మీద, మొత్తం అందరి మీద 498 డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్ కేసు ఫైల్ చేసింది. అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, కోర్టు హియరింగ్ జరిగింది. ఆ ట్రయల్ జరుగుతున్న టైంలో మేము అతను ఇలా కేసు ఫైల్ అయిందండి, ఇలా జరిగిందని చెప్పి అతను మా ఆఫీస్కి వచ్చి మా సీనియర్తో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, దీనికి అగెనెస్ట్ గా మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఏం ఎవిడెన్స్ ఉంది అంటే, ఇదిగోండి ఇవైతే ఉన్నాయి నా దగ్గర అని చెప్పి ఆవిడ రాసిన సూసైడ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనకు అందజేయడం జరిగిందండి. అవి వాటితో పాటుగా అతను మన ఆఫీస్కి వచ్చిన తర్వాత, ఒక్కసారి ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత అతన్ని సేవ్ చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో, ఎన్ని పనులు ఉన్నాయో అన్ని చేస్తామండి మేము. ఇలాగ నంబర్ ఆఫ్ క్లయింట్స్ ని సేవ్ చేయడం జరిగింది. అంత ముందు కూడా ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ అడల్టరీలో ఉంది, వేరే వాళ్ళతో రిలేషన్లో ఉందని మా దగ్గర చెప్తే, అతని దగ్గర ఎవిడెన్స్ లేకపోతే మేము ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని సజెస్ట్ చేసి అతని ద్వారాగా అమ్మాయి యాక్టివిటీస్ ఏంటో కనుక్కొని, అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, కాల్ హిస్టరీలు ఏంటి, డైలీ రొటీన్ ఏంటి, ఎవరిని కలుస్తుంది, ఇదంతా ఒక స్పై చేయించాం ఒక పర్సన్ని పెట్టి. ఆ విధంగా అతన్ని సేవ్ చేయడం జరిగింది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈ కేసులో అతను ఏదైతే మనకు సబ్మిట్ చేశాడో ఆ సూసైడ్ నోట్స్ రాసినటువంటి లెటర్స్, ఆ పేపర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని అతనితో ఒక కాల్ ప్లాన్ చేసామండి. అమ్మాయికి కాల్ చేయించి, నువ్వెందుకు ఇంటికి రావట్లేదు, మనం కలిసి ఉంటాం కదా, నువ్వెందుకు నన్ను అనుమానిస్తున్నావు, నేను ఎప్పుడు నీకు ఏం అన్యాయం చేయలేదు, ద్రోహం చేయలేదు అని చెప్పి మాట్లాడిస్తే, సరే అయితే నాకు నువ్వు నీ పేరు మీద ఉన్న అసలు అన్లాఫుల్ డిమాండ్ అంటే ఇది కదా. అన్లాఫుల్ డిమాండ్, ఆవిడ నీ పేరు మీద ఉన్న ఇంటిని నా పేరు మీద రాసేసాయి, నా పేరుకి ట్రాన్స్ఫర్ చేసేసి నువ్వు ఉంటున్న ఇంటిని, అప్పుడు నేను కాపురానికి వస్తా అని చెప్పి ఒక డిమాండ్. అదే రికార్డ్ చేసాం మనం కాల్లో. ఆ రికార్డింగ్ని, అలాగే ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆ సూసైడల్ టెండెన్సీస్కి సంబంధించి ఆ పేపర్లు, సూసైడ్ నోట్స్లు అవన్నీ తీసుకుని వెళ్ళి జడ్జి గారికి సమర్పించాం. హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసాము, ఈ కేసులన్నీ రద్దు చేయండి అని చెప్పి. అయితే జడ్జి గారు ఒకటే అడిగారు మా సీనియర్ని, మీరు చేస్తున్నది ఎలిగేషన్స్ అంటే మేము ఏం ఎలిగేషన్ చేసామంటే అమ్మాయి మీద, ఆమె మెంటల్లీ సైకియాట్రిస్ట్ అవసరం, ఆమెకి ల్యూనాటిక్ పర్సన్, ఆవిడ కౌన్సిలింగ్స్కి కానీ ట్రీట్మెంట్కి కానీ అటెండ్ అవ్వమన్నా కూడా అటెండ్ అవ్వట్లేదు ఎప్పుడు అని చెప్తే, బేసిక్గా ఇవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి. ఒక బీయింగ్ ఎన్ అడ్వకేట్, సరే అడ్వకేట్ పక్కన పెట్టండి, ఒక క్లయింట్ తరపున మీరు నుంచున్నప్పుడు, ఒక అడ్వకేట్ నుంచున్నప్పుడు అతన్ని గెలిపించడానికి అపోజిట్ పార్టీ ఒక ల్యూనాటిక్ పర్సన్, మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ అని చెప్పి ఒక ఎలిగేషన్ చేస్తే దాన్ని ప్రూవ్ చేయాలండి. ప్రూవ్ చేయలేకపోయామా మన కేసు మనమే తుంగలో తొక్కుకున్నట్టు అవుతుంది. ఎట్టకేలకి మేము అయితే జడ్జి గారు, మీరు ఇది నిజమే చెప్తున్నారా, మీకు తెలియంది కాదు, ఈ ఎలిగేషన్ యొక్క కాన్సిక్వెన్స్ మీకు తెలియంది కాదు కదా సీనియర్ అడ్వకేట్ మీరు నిజమే చెప్తున్నారా అని చెప్పి జడ్జి గారు అడగటం, 100% నిజం అని చెప్పి మేము దాన్ని ప్రూవ్ చేయగలిగాం. ఆవిడని టెస్ట్కి పంపించాం సైకియాట్రిస్ట్ దగ్గరికి. ఆ టెస్ట్లో మనమే గెలిచాము, మనకి ఫేవరబుల్గా టెస్ట్ రిపోర్ట్ రావడం జరిగింది. సో బేసింగ్ ఆన్ దట్ ఆ ఎవిడెన్స్ ఆ కేసుని క్వాష్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అతన్ని ఈ కేసులోంచి ఆఫ్టర్ లాంగ్ బ్యాటిల్, అది కూడా ఇమీడియట్గా అవ్వలేదండి,
దగ్గర దగ్గర 1.5 years 1 year 8 months అట్లా టైం పట్టింది ఈ కేసులన్నీ కొట్టేయించి అతనికి ఈవెన్ మెయింటెనెన్స్ కూడా అమ్మాయికి ఇప్పించకుండా వాళ్ళు చేసిన పెళ్ళే తప్పుడు పెళ్ళి, అబద్ధం చెప్పిన పెళ్ళి, నిజం దాచి చేసిన పెళ్ళి. సో అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా ఇప్పించకుండా, ఎలాంటి భరణం ఇప్పించకుండా హస్బెండ్కి డివోర్స్ ఇప్పించాము. ఆవిడ ఫైల్ చేసిన కేసులు కూడా కొట్టేయించడం జరిగింది. ఇదొకటే కాదండి, ఈ సొసైటీలో సూర్యచంద్రుడు ఉన్నట్టుగా, ఐ మీన్ ఈ ప్రపంచంలో సూర్యచంద్రుడు ఉన్నట్టుగా ఈ భూమి మీద ఈ సృష్టిలో అమ్మాయిలే అబ్బాయిల్ని టార్చర్ చేసే వాళ్ళు కాదు, అబ్బాయిలు కూడా తాగేసి వచ్చి ఇర్రెస్పాన్సిబుల్గా అమ్మాయిల పట్ల వ్యవహరించే సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి విషయాల్లో కూడా వైఫ్కి ఫేవరబుల్గా నిలబడి ఆవిడకి హస్బెండ్ యొక్క ప్రాపర్టీలో 70% అలిమోనీ భరణం కింద ఇప్పించిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తే మనకి టైం సరిపోదు. మీ టైం కూడా చాలా వాల్యుబుల్ అండ్ ఈవెన్ మై టైం ఆల్సో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని సంఘటనలతో మీ ముందుకు వస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను అడిగేది ఒకటే, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.